8,000 ఎకరాల్లో పామాయిల్ సాగు జరుగుతోందని, ఇది 20,000 ఎకరాలకు చేరితే ఇక్కడే సొంతంగా పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మిస్తామని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో నిర్వహించిన పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతులకు జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను తెలిపారు. రైతులు లాభసాటి ఆదాయం కోసం అంతర పంటలుగా మునగ, వెదురు సాగు చేయాలని సూచించారు. తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో విద్యా, వైద్య రంగానికే ప్రాధాన్యత ఇచ్చారని, అందులో భాగంగానే ములకలపల్లికి ఏకలవ్య మోడల్ స్కూల్ తెచ్చామని గుర్తు చేశారు. సీతారామ ప్రాజెక్టు నీరు వైరా కెనాల్ వరకు వచ్చిందని, యాతలకుంట పనులు పూర్తిగానే పాలేరుకు సాగునీరు అందిస్తామన్నారు. పాలేరుకి వెళ్ళాలి. అది కూడా టన్నెల్ ఉంది కాబట్టి మన యాతాలకుంట టన్నెల్ మాదిరిగానే జూలూరుపాడికి కూడా ఒక టన్నెల్ తవ్వితేనే కానీ పాలేరుకి వెళ్ళాం. అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ఏ అవసరం ఉన్నా, జాతీయ రహదారుల అవసరం ఉన్నా, రైల్వే లైన్ల అవసరం ఉన్నా, విమానాశ్రయాల అవసరం ఉన్నా, నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకి ఈ ఖమ్మం జిల్లాకు తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి మీరు అందరూ ఐకమత్యంగా అన్నదమ్ముల్లాగా రాజకీయాలకు అతీతంగా వ్యవసాయ అభివృద్ధి కోసం మీరు ప్రయత్నం చేయండి. మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వ పరంగా నాకు అవకాశం ఉన్న మేరకి జిల్లా కలెక్టర్ గారి ద్వారా మీకు